భారతదేశంలో ఉన్నత విద్యలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. గత 10 ఏళ్లలో కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరిన మహిళల సంఖ్య 42% పైగా పెరిగింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇప్పుడు ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పురుషుల కంటే ఎక్కువగా ఉంది. అసలు ఈ మార్పు ఎంత పెద్దది? ఎలాంటి వర్గాల్లో ఎక్కువ అభివృద్ధి కనిపించింది? స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లో పరిస్థితి ఎలా మారింది? కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఏఐఎస్హెచ్ఈ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజా నివేదిక ప్రకారం 2014-15లో భారతదేశంలో ఉన్నత విద్యలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 3.42 కోట్లు. 2023-24 నాటికి అది 4.5 కోట్లకు చేరుకుంది. అంటే కేవలం 10 ఏళ్లలోనే 31.5% పెరుగుదల. ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 59,000కు పైగా ఉన్నత విద్యా సంస్థల సమాచారం ఆధారంగా రూపొందించబడ్డాయి. మరీ ముఖ్యంగా మహిళల అద్భుత ప్రగతి సాధిస్తున్నారు. ఈ నివేదికలో అత్యంత ముఖ్యమైన అంశం మహిళల భాగస్వామ్యం గురించి. 2014-15లో ఉన్నత విద్యలో మహిళా విద్యార్థులు 1.57 కోట్లు. 2023-24 నాటికి ఆ సంఖ్య 2.24 కోట్లకు చేరింది. అంటే 42.2% పెరుగుదల. ఇది కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే కాదు, భారత సమాజంలో మహిళల విద్యపై పెరుగుతున్న అవగాహనకు కూడా ఇది ఒక ప్రతిబింబం. పురుషుల కంటే మహిళలే ఎక్కువ. ఇది ఇంకో ఆసక్తికరమైన విషయం. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ లేదా జీపీఐ ప్రస్తుతం 1.08గా ఉంది. జీపీఐ 1 కంటే ఎక్కువగా ఉంటే ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పురుషుల కంటే ఎక్కువగా ఉందని అర్థం. ముఖ్యంగా ఇది వరుసగా 7 ఏళ్లుగా 1 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.